శ్రీమాత్రే నమః. అందరూ నమస్కారం అండి. ఈరోజు మనము కుంభరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాము. కుంభరాశి వారికి ఆగస్టు 10 అనగా ఆదివారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. అయితే కుంభరాశిలో ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారము మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఉండరు కదా, అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారము, ప్రేమించి మోసపోవటము, నాగదోషము, సంతానం లేకపోవటము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం నిలకలు లేకపోవటము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ దుర్గామాత ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పను. మన గురువు గారి పేరు వచ్చి బాలాజీ రాజు గారు అండి. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 9515871931. చాలా నమ్మకమైన గురువుగారు అండి. మన గురువు గారు స్త్రీ పురుష వశీకరణ చేయడంలో చాలా ప్రత్యేకత గలవారు. మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఫోన్ చేసి చూడండి. 100% గంటలో పరిష్కారం చూపిస్తారండి. ఒక్కసారి ప్రయత్నించి చూడండి. ఇక వివరాలకు వస్తే కనుక ముందుగా ఈ రాశి వారి యొక్క మనస్తత్వం కనుక మనం గమనించినట్లయితే ఈ రాశి వారు చాలా అందంగా ఉంటారండి. అందంతో పాటు చాలా మంచి మనసును కూడా కలిగి ఉంటారు. అందరితోనూ ప్రేమగా మాట్లాడతారు. అబద్ధాలు చెప్పాలన్నా ఎవరైనా మాట్లాడతారు కూడా చాలా చికాగ్గా ఉంటారనమాట. దానివల్ల వీళ్ళకి కొంతమంది అంటే వీరి నుండి కూడా దూరం అయిపోతూ ఉంటారు. అయితే ఇప్పటి వరకు మీరు ఎన్నో కష్టాలు ఎన్నో బాధలు పడ్డారండి. వీరికి తెలివితేటలు కూడా చాలా ఎక్కువగానే ఉంటాయి. జీవితంలో డబ్బును బాగా సంపాదించాలని చెప్పి అనుకుంటూ ఉంటారు. కుటుంబ బరువు బాధలు కూడా చాలా ఎక్కువగానే ఉంటాయి. దానికోసం నిరంతరం కూడా కష్టపడుతూ ఉంటారు. కుటుంబం కోసము ప్రాణమైన ఇస్తారు. అలాగే ఈ రాశి వారికి ఎప్పుడు కూడా అంటే నా అనుకున్న వాళ్ళే ఎప్పుడు వీరిని దెబ్బతీస్తూ ఉంటారండి. ఏ పని చేసినా కూడా వీరికి రేపటి రోజున మంచి లాభాలు అయితే బ్రహ్మాండంగా కనిపిస్తున్నాయి. ఎలాంటి ఆటంకాలు ఎక్కడా కూడా రేపటి రోజున కనిపించడం లేదు. జీవితంలో చాలా అద్భుతంగా మంచి స్థాయిలో రావాలని చెప్పి మీరు అనుకున్నవన్నీ కళ్ళన్నీ కూడా మీరు తప్పకుండా పొందుతారు. ఇంట్లో సంపదలు పెరుగుతాయి. ఆర్థిక పరంగా కూడా రేపటి రోజున ఆదాయం బాగుంటుందండి. అలాగే కుటుంబంలో ఉన్నటువంటి చిన్న చిన్న ఇబ్బందులు కూడా తొలగిపోతాయి. అలాగే ముందు రోజుల్లో మీకు ధన లాభాలు కూడా విపరీతంగా అయితే కలగడం మీరు చూస్తారు. అయితే ఒక దైవానుగ్రహం అని చెప్పుకున్నాం కదండి. కాబట్టి ఆ దేవత ఎవరని తెలిస్తే మీరైతే ఆశ్చర్యపోతారు. మరి ఇంతకీ ఈ రాశి వారికి జాలిగుణం కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది. ప్రతి ఒక్కరికి సహాయం చేస్తారు. నమ్మిన వారి కోసం ఏదైనా చేస్తారు. అలాగే వీరికి ఏ కష్టం వచ్చినా కూడా ఎదుటి వ్యక్తులకు తోడుగా ఉండటం అలవాటు అండి. అయితే ఈ రాశి వారు చాలా నమ్మకస్తులు కూడా. ఎవరికైనా మాట ఇస్తే దాన్ని చక్కగా నిలబెట్టుకుంటారు. ఇక వీరు కొందరిని నమ్మటం వల్ల కూడా మోసపోతూ ఉంటారు. అయినా వీరికి మంచి భవిష్యత్తు అనేది రాసిపెట్టుందండి. భగవంతుడు ఏంటంటే మంచి వారికి కష్టాలు పెడుతూ ఉంటాడని చెప్పి అనుకుంటూ ఉంటాం. కానీ అసలు కష్టాలు అనేవి మనకు ఎందుకు వస్తాయి అంటే మనం చేసుకున్నటువంటి కర్మఫలాల ఆధారంగా లేదంటే మనం చేసినటువంటి తెలిసి తెలియనటువంటి పనుల వల్ల ఇలాంటివి ఏర్పడతాయండి. అన్నిటికీ భగవంతుడు కారణం కాదు. కాబట్టి మనకు కూడా మంచి జ్ఞానం ఇచ్చింది. ఎందుకంటే మన ఆలోచించి ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవడము పనులు చేయడం కోసము మనకు జ్ఞానాన్ని ఇస్తాడు. దానికోసము మనం ఒక మనసుని ఉపయోగించి మంచి చెడు మనం ఆజ్ఞ వేసుకోవాలి. అలాగే మనకు జ్ఞానాన్ని ప్రసాదించాడు కదా భగవంతుడు. కాబట్టి ఏది మంచి ఏది చెడు అని చెప్పి తెలుసుకున్నటువంటి జ్ఞానం అనేది మనకు తెలుసు. కాబట్టి మనం ఏదైనా ఒక పని చేసేటప్పుడు ఆ పని కరెక్టా కాదా అనేది నిర్ణయం తీసుకొని జాగ్రత్తగా చేయాలన్నమాట. అలాగే చేసినా చేయకుండా బాగుండే అని చెప్పి తర్వాత అనుకునే కంటే కూడా ముందుగానే 1-2 సార్లు ఆలోచించుకొని ఆ పని కరెక్టా కాదా, ఆ పని చేయడం వల్ల మనకి ఏదైనా నష్టమా, సమాజానికి ఏదైనా నష్టం అనేది 1-2 సార్లు ఆలోచించుకొని అప్పుడు మనం ఏదైనా ఒక నిర్ణయం తీసుకుంటే దాన్ని కూడా మనం చేసినటువంటి దానివల్ల మనకు లాభ నష్టాలు అనేవి డిసైడ్ అయి ఉంటాయి. అయితే వీరి కష్టం తినటువంటి ప్రతిఫలాన్ని రేపటి రోజున వీరు చూడబోతున్నారండి. అదృష్టం వరిస్తుంది. అలాగే ముందు రోజుల్లో కూడా వీరు స్టార్ట్ చేసినటువంటి కొత్త పనులు ఏవైతే ఉంటాయో అవి వీరికి బాగా మంచి లాభం తెచ్చిపెడతాయి. అయితే కొత్త ఇల్లు కట్టుకోవాలని చెప్పి కొత్త స్థలం కొనుక్కోవాలని చెప్పి చూసేవారికి రేపటి రోజున బ్రహ్మాండమైన రోజు అండి. అలాగే ఎన్నో రోజులు వీరి కళ సాకారం అవుతుంది. మంచి శుభవార్త దీని గురించి అయితే వింటారు. అలాగే ఈ రాశి వారికి పైకి చూసేందుకు ధైర్యంగా కనిపిస్తారు. కానీ సున్నితమైనటువంటి హృదయం అనమాట. ఎంత పెద్ద వారికైనా కానీ అస్సలు భయపడరు. అలాగే వీరి విషయాలు కూడా బయట పెట్టరు. చాలా గోప్యంగా ఉంచుతారు. ఇక ఇప్పటి వరకు వీరి జీవితంలో ఎన్నో కోల్పోయారండి. ఏ పని చేసినా కూడా ఎన్నో నష్టాలు ఎదుర్కొన్నారు. లేదంటే అవమానాలు కావచ్చు, లేదంటే వాళ్ళ దగ్గర చాలా ఎక్కువగా మోసపోయి ఉండొచ్చు. ఇటువంటి వారు కూడా వీరిని కృంగతీశాయి. నా అనుకున్న వాళ్ళే వీరిని ఎక్కువగా మోసం చేశారు. ఆపదలో ఉన్న ఎవరు కూడా వీరు సహాయం అయితే చేయలేదు. అయినా కూడా వీరికి ఏంటంటే భగవంతుని యొక్క అనుగ్రహమే తోడుగా ఉందని చెప్పి నమ్ముతూ ఉంటారు. కాబట్టి వీరి నమ్మకమే వీరిని కాపాడిందండి. కాబట్టి భగవంతుని అనుగ్రహం అనేది మీకు తోడుగా
ఎక్కువగా ఉంది. ముఖ్యంగా ఒక దైవానుగ్రహం అనేది మీపై చాలా ఎక్కువగా చాలా కాలం నుండి ఉందని చెప్పుకోవచ్చు. అయితే విద్యార్థులకు ఈ రాశిలో ఉండేవారికి మంచి లాభం అయితే ఉంది. మంచి పేరు ప్రతిష్టలు వస్తాయి. వ్యాపారంలో మంచి ఇబ్బందులు తొలగిపోయి చక్కగా ఉంటుందండి. ఆదాయం ఎక్కువగా ఉంటుంది. ఉద్యోగస్తులకు త్వరలోనే జీతాలు పెరుగుతాయి. ఎలాంటి ఇబ్బందులు ఎక్కడా పెద్దగా అయితే కనిపించడం లేదు. ఇక ఈ రాశి వారికి ఏంటంటే కొన్ని సందర్భాల్లో కొంచెం తొందరపాటు నిర్ణయాలు ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. కాబట్టి ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ప్రతి దానికి కూడా తొందరపడకండి. దానివల్ల కొన్నిసార్లు మీకు మీరుగా ఆపద కొని తెచ్చుకున్న వారు అవుతారు. అయినా వీరికి మంచి జీవితం ఉంటుందండి. అలాగే వీరి మంచి జీవితం ఎందుకు ఉంటుందంటే వీరు చేసినటువంటి పనుల్లో ఎక్కువగా మంచి ఉంటుంది. కాబట్టి మంచి జీవితం ఉంటుంది. అయితే మరి ఇంతకీ ఒక దేవత అనుగ్రహం అనేది మీపై ఉందని చెప్పాం కదండి. ఆ దేవత ఎవరిని తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు. ఈ శ్రావణ మాసంలో సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మీదేవి మిమ్మల్ని అంటిపెట్టుకొని ఉందండి. మీ ఇంట్లోనే కొలువై ఉంది. అంటే ఇప్పుడు మన పూర్వీకుల నాటి నుండి కూడా చాలామంది కూడా మనం కొలిచే దేవత అని ఉంటారండి. ఆ దేవత ఎవరైనా తెస్తే మీకు మాత్రము శ్రీ మహాలక్ష్మీదేవి అని చెప్పుకోవచ్చు. మర్చిపోకుండా మీరు మాత్రము 21 రోజున ఖచ్చితంగా అమ్మవారి పూజ చేసుకోవడం మాత్రం మీరు మర్చిపోకండి. ఈ శ్రావణ మాసం అంతా కూడా మీకు లక్ష్మీ అనుగ్రహం అనేది బాగా కలుగుతుందండి. మీకు ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది. మీరు ప్రతిరోజు కూడా మనం ఎప్పుడే కూడా ఎవరైనా సరే మన ఇంటి ప్రాది మన కులదేవత అంటూ ఉంటాం కదండి. మన కులదేవత శ్రీ మహాలక్ష్మీదేవి అని నమ్మచ్చు మీరు. కాబట్టి మన బిడ్డల మీద సంతానం పట్ల ఎలాగ వారసుల పట్ల ముఖ్యమైనటువంటి జాగ్రత్త ఉంటుందో అలాగే వారిపై ఏర్పడినటువంటి బంధం ప్రేమ ఏ విధంగా ఉంటుందో మన ఇంట్లో కొలుగుతున్నటువంటి మన కులదేవత కూడా ఆ విధంగానే మనపై ప్రేమ అవస్థలను చూపిస్తుందండి. ఎందుకంటే చాలా రోజుల నుండి మనపై ఏర్పరిచినటువంటి ప్రేమ అనేవి శాశ్వతంగా ఉంటాయి. మనం పూజ చేసినా చేయకపోయినా ఒకవేళ మనకు తెలిసేదేమో అని చెప్పి ఆమె అనుకుంటుంది. మన కోసము ఎదురు చూస్తూ ఉంటుంది. మనం తెలుసుకోవాలని చెప్పి చాలా రకాల ప్రయత్నాలు మనకు సిగ్నల్స్ అయితే ఇస్తూ ఉంటుందండి. ఎవరికైనా తెలియకపోతే తప్పదు, కానీ తెలిసిన తర్వాత మాత్రం తప్పకుండా దేవతను ఆరాధించడం మాత్రం మర్చిపోకూడదు. మీకు తెలియకపోతే ఆమె అనుగ్రహం అనేది మీపై ఉండదండి. కాబట్టి ఒకవేళ తెలిస్తే ముందుగానే మీరు ఎక్కువగా ఎలా పూజ చేయాలి, ఆమెను ఎలా ఉంటే ఆ విధంగా పూజ చేసుకోవాలనే విధానంగా మీరు అనుగ్రహం పొందాలని చెప్పి ఆరాటం మీకు కలిగిందంటే తప్పకుండా ఆమె ఇంకాస్త ఎక్కువగా మీపై అనుగ్రహం కురుస్తుంది. ఇంట్లో అష్టైశ్వర్యాలు చక్కగా అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. ఇప్పటి వరకు మీరు ప్రమాదాల నుండి కూడా బయటపడేటువంటి ఎన్నో దాఖలాలు లేకపోలేదండి. కాబట్టి ఈ ప్రమాదాల నుండి కూడా కాపాడింది ఆ కులదేవత అని చెప్పి తెలుసుకోండి. మీకు తగిలినటువంటి అడ్డంకులను దూరం చేస్తుంది, మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. కాబట్టి మీ కులదేవతను ఎప్పుడు కూడా మర్చిపోకండి. అయితే ఈ కులదేవతను ప్రార్థించడము ఈ రోజు నుండే మొదలు పెట్టండి. తెలుసుకోండి. దానివల్ల మీకు ఒకసారి చూసి చూడండి, మీరే ఆపిన పనులన్నీ కూడా సాగుతూ ఉంటాయి. డబ్బులు వస్తాయి. ప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతుంది. మనశ్శాంతి ముఖ్యంగా మనకి ఉంటుందండి. మనశ్శాంతి లేకపోతే వేస్ట్ అండి. కాబట్టి మనశ్శాంతి అనేది తప్పకుండా ఏర్పడుతుంది. ఇక ఈ రాశి వారికి పట్టుదల కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఏ పని చేసినా కూడా సకాలంలో పూర్తి చేసేంత వరకు విడిచిపెట్టరనమాట. చాలా నిజాయితీ పనులు అని చెప్పుకోవచ్చు. అలాగే ఎవరికి కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా వీరి వల్ల అలాగే సమాజం వల్ల అన్యాయం జరగడం పెద్దగా ఇష్టపడడం అంటే ఎక్కడైనా అన్యాయం జరుగుతుందంటే వీరికి పెద్దగా నచ్చదనమాట. అక్కడ నిలదీసి అడుగుతారు. అందరూ బాగుండాలని చెప్పి ఎప్పుడు అనుకుంటూ ఉంటారండి. మనసులో ఎన్ని బాధలున్నా పైకి మాత్రం నవ్వుతూ కనిపిస్తారు. అలాగే వీరికి ఎంత కోపం ఉంటుందనేది ఎవరికి కూడా తెలియదు, కానీ అంతే ప్రేమ కూడా బయట వాళ్ళపై చూపిస్తారు. ఎవరికైనా ఏదైనా అంటే సీరియస్ అయిపోతారు. ఎక్కువగా బాగా ఫీల్ అయిపోతూ ఉంటారు. వీరి మనసు అర్థం లాంటిదని చెప్పొచ్చు. ఒకసారి గాయపడితే మరలా అతుక్కోవడం అనేది, ఏదైనా ఒక చిన్న సమస్య వచ్చినా బాధపడుతూ ఉంటారు. నాకే ఎందుకు ఇన్ని కష్టాలు బాధలు వచ్చాయని చెప్పి బాధపడుతూ అనుకుంటూ ఉంటారు. కానీ ఇప్పటి నుండి మీకు మంచి రోజులు వచ్చాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా రేపటి రోజున చాలా అద్భుతమైనటువంటి అనుకూలమైన రోజు అండి. ప్రయాణాలు కూడా మీకు చక్కగా వీకైతే అనుకూలంగా కనిపిస్తున్నాయి. అలాగే అదృష్టం అనేది కూడా మీకు దగ్గరగా అనుకూలంగా ఉంటుంది. మీరు 10 రూపాయలు ఇచ్చే దగ్గర మీకు 100 రూపాయలు తప్పకుండా రేపటి రోజున కనిపిస్తుందండి. మీకు వచ్చిన ఆదాయంలో 1 రూపాయి అయినా కూడా దైవానుగ్రహం కోసము ఉపయోగించడం మాత్రం మర్చిపోకండి. రేపటి రోజున మీకు వ్యాపారంలో 3 పూలు 6 కాయలుగా ఉంటుందండి. ఆర్థిక స్థితి కూడా మీకు బాగా మెరుగుపడమైతే చూస్తారు. అనుకూలమైన జీవితాన్ని చూస్తారు. మీరు మాటల్లో గొప్పతనం అనేది ఎదుటి వ్యక్తులు తెలుసుకుంటారు. అలాగే ఇంట్లో సంపదలు పెరుగుతాయి. జీవితంలో ఉన్నటువంటి అడ్డంకులు కూడా ఒకదాని తర్వాత ఒకటి తొలగిపోవటం అయితే మీరు కళ్ళారా చూస్తారు. అలాగే ఆగిపోయినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవి సకాలంలో రేపటి రోజున పూర్తి చేస్తారు. ఇక ఈ రాశివారు తమ కుటుంబం కోసము ప్రాణమైన ఇస్తారండి. కుటుంబంలో ఉన్న వారిని సంతోషంగా చూసుకుంటారు. ముఖ్యంగా ఏ కష్టం వచ్చినా కూడా మీరు ముందుంటారు. అలాగే వారి కోసం ఎన్నో త్యాగాలు చేస్తారు. ఇక ఈ రాశివారు రేపటి రోజున తప్పకుండా చేయవలసినటువంటి ముఖ్యమైనటువంటి పని ఏంటంటే కనుక మీరు రేపటి రోజున తులసి చెట్టు దగ్గర దీపం పెట్టడం మాత్రం మర్చిపోకండి. తులసి చెట్టు దగ్గర దీపం పెట్టి 11 ప్రదక్షిణలు చేయడం వల్ల మీకు లక్ష్మీదేవి అనుగ్రహం అనేది తప్పకుండా కలుగుతుంది. లక్ష్మీదేవి యొక్క స్వరూపము తులసి చెట్టు అండి. కాబట్టి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది మీపై లభిస్తుంది. ఇంట్లో ధనవర్షం కురుస్తుంది.
ఉంటుంది. ఇంట్లో డబ్బుకు ఎటువంటి సమస్యలు అనేవి ఉండవు. కాబట్టి ఇంత మంచి అవకాశాన్ని అస్సలు విడిచిపెట్టుకోకండి. దీనివల్ల మీకు మంచి సంతానము, ఆయురారోగ్యాలు అన్నీ ప్రాప్తిస్తాయి. అలాగే వివాహం కోసం ఎదురు చూసే వారికి కూడా ఖచ్చితంగా ఈ శ్రావణ మాసం ముగిసేలోపు వివాహం జరుగుతుంది. ఉద్యోగం కోసం ఎదురు చూసే వారికి కూడా ఉద్యోగం లభిస్తుంది. తులసి ఆరాధన చేసి చూడండి, మీ జీవితం కూడా మారిపోతుందండి. ఇక అలాగే మీరు ఊహించిన ధనలాభాలు కూడా కలగటం మీరు చూస్తారు. ముఖ్యంగా రేపటి రోజున మీరు పేదవారికి ఏమైనా ఆహారంగా దానం పంచడం వల్ల ఎంతో పుణ్యం అయితే లభిస్తుంది. మీ జీవితంలో ఉన్నటువంటి దోషాలు తొలగిపోతాయి. అలాగే రేపటి రోజున ప్రయాణాలు కూడా మీకు అనుకూలంగా ఉంటాయి. అయితే రేపటి రోజున మీ ఇంట్లో జరిగే ఒక సంఘటన గురించి అయితే తెలుసుకోండి. ముఖ్యంగా రేపు సోదరమణులతో ఎవరికైనా సరే మీకు చిన్న వాగ్వాదం, అది గొడవగా అలా పెద్ద గొడవగా మారబోతుంది. కాబట్టి ఈ ఒక్క విషయంలో మీరు కొంచెం అధికంగా ఒత్తిడికి లోనవుతారు, అలాగే సఫర్ అవుతారు అనమాట. కాబట్టి ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీ వంతు మీరుగా ఆ గొడవకు ఏదైనా కానీ ఫుల్ స్టాప్ పెట్టేటువంటి నిర్ణయాన్ని తీసుకోండి. అంటే ఆ గొడవ కూడా ఏదైనా ఆస్తికి సంబంధించినటువంటి విషయాలు కావచ్చు, ఇటువంటి సంబంధించినటువంటి విషయాలకు ఒక చిన్నపాటి గొడవ అయితే మీరు తప్పకుండా రేపటి రోజున ఎదుర్కోబోతున్నారని చెప్పుకోవచ్చండి. మరి తెలుసుదాకంటే కుంభరాశి వారి యొక్క జాతక ఫలితాలను తిరిగి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.